హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక లీగల్ టర్మ్ గురించి తెలుసుకుందాం, దట్ ఈస్ ప్రైమా ఫేషియా. సో విచ్ డిఫైన్స్ అట్ ఫస్ట్ గ్లాన్స్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఏంటంటే దీన్ని మనం జనరల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇంప్రెషన్ అని చెప్పుకోవాలి. సో బేసిక్గా లెట్ us అండర్స్టాండ్ దిస్ విత్ అ క్లియర్ ఎగ్జాంపుల్. సో యాజ్ వి సీ ఇన్ సీరియల్స్ ఆర్ సినిమాస్, సో మనం ఒక ఇన్సిడెంట్ని చూస్తూ ఉంటాం. ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కత్తితో పొడి చేస్తే హీరోయినో వెళ్ళి ఆ సినారియోని చూసి ఆ కత్తితో పొడిచిందని కత్తి బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే మనం అయితే పోలీసులకు ఫోన్ చేస్తాం, కానీ కత్తి తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఈలోపే పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఫస్ట్లీ ఆ కత్తి పట్టుకోవడం వాళ్ళని చూస్తారు కాబట్టి, లేదా ఆ సినారియోలో వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి అది ఫస్ట్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. సో ఈ సినారియోని ప్రైమా ఫేసియా అంటారు. తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, ఎవరు దాన్ని చేశారో కనిపెడతారు అండ్ వాళ్ళని పనిష్ చేస్తారు. లేదు అని అంటే ఫస్ట్ ఎవిడెన్స్ ఇదే కాబట్టి వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. అండ్ దెన్ ప్రూవ్ అవ్వకపోతే ఆ ఎవిడెన్స్ క్లియర్గా ఉండడం బట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం మనం చాలా సీరియస్లో చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే అంటిల్ ప్రూవెన్ ఏదైతే ఫస్ట్ మనం పోలీసులు కానీ లేదా ఒక లాయర్ కానీ ఒక కేసులో అబ్జర్వ్ చేస్తారో లేదా ఒక కేసులో ఎవిడెన్షియల్ ప్రూఫ్ దొరుకుతుందో దాన్ని ప్రైమా ఫేసియా అంటారు. ఫర్ మోర్ లీగల్ రైట్స్ అండ్ లీగల్ అప్డేట్స్ or legality, please do subscribe my channel. Thank you.